రిషి వెళ్లిపోయిన తర్వాత జయ ఒంటరిగా కూర్చుని ఉంది. కొంతసేపటికి జయ తమ్ముడు అరవింద్ అక్కడికొచ్చాడు. అక్కా, ఏంటే ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నావు? ఏమైందక్కా? అవ్వడానికి ఇంకేముందిరా, నా జీవితంలో నా ప్రమేయం లేకుండా నా జీవితం నా చేతుల్లో నుంచే నాశనమైపోతుంది. ఇప్పటి వరకు జరిగింది నేను చేసింది కాదు. ఇక పైన జరగబోయే దాంట్లో నా ప్రమేయం ఎలా ఉంటుంది? అడుగులు పడుతున్నాయి కాని గమ్యాన్ని ఎవరు నిర్దేశిస్తున్నారో అర్థం కావటం లేదు. అక్కా, ఒక పని చేద్దాం. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో నీకు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనే విషయం అనవసరం. ఇప్పటి వరకు జరిగిన దాన్ని వదిలే. ఇక నుంచి జరిగేది నీ చేతుల్లోనే ఉంది. దానికి నువ్వే జవాబుదారివి. తమ్ముడు, కాసేపలా బయటికి వెళ్ళొద్దామా? మనసంతా గందరగోళంగా ఉందిరా. అలా బయటకు వెళ్తే అయినా కాస్త కుదుట పడుతుందేమో. సరే అక్కా, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా పర్లేదు, అలా ఒక అరగంట వెళ్ళి వద్దాం అని జయ బాధపడుతూ అడిగేసరికి అరవింద్ కూడా కాదనకుండా తీసుకుని వెళ్లాడు. ఇద్దరూ కలిసి చెట్లతో నిండిన ఒక ప్రదేశానికి వెళ్లారు. తమ్ముడు, నేను నీకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నువ్వేది చేస్తున్నావో నీకు తెలుసు. అది తప్పా ఒప్పా అనేది కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసి కూడా నువ్వు అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టే పనులే తప్ప వాళ్ల సంతోషం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను తలుచుకున్నప్పుడల్లా అమ్మ గుండె పగిలేలా బాధపడుతుందిరా. నువ్వు తప్పని నేననట్లేదు, గాని నువ్వు చేసే పనులు అమ్మా నాన్నల్ని బాధపెడుతున్నాయి. ఒక్కసారైనా వాళ్ల గురించి ఆలోచించావా? అక్కా, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానాలున్నాయి. కాని అవన్నీ మాట్లాడితే నన్ను నేను సమర్థించుకున్నట్టవుతుంది. నా వల్ల తప్పులు జరగలేదని నేననట్లేదు. కాని నేను చేసిన తప్పుల వెనుకున్న కారణం మీరెవరైనా పట్టించుకున్నారా? అమ్మా నాన్న నా కోసం చేసిందేంటక్కా? విడిపోయి ఉండటం, గొడవలు పడటం, అంతే కదా. ఒక్కొక్కరి తల్లిదండ్రులు చూడు, పిల్లల కోసం కోటలు కడుతున్నారు. నేనవన్నీ అడుగుతున్నానా? లేదుగా. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నేను చదువుకుంది కూడా లేదక్కా. చదువుకోలేక కాదు, చదువుకునే స్తోమత లేక. నేను చదివిన చదువుకి నాకు గవర్నమెంట్ ఉద్యోగాలేం రావు. కూలో నాలో చేసుకుని బతకాలి. అక్కడ నాకు తగిలిన స్నేహితులు, వాళ్లతో ఏర్పడ్డ పరిచయాలే నన్నీరోజు ఈ స్థితిలో ఉంచాయి. అది తప్పుగా కనిపిస్తుందా, గొప్పగా కనిపిస్తుందా నాకు తెలియట్లేదు. అక్కా, నువ్వు తప్పుగా అనుకోకు. అమ్మ మన స్తోమత ఏంటని నీకంత కట్నమిస్తానని పెళ్లి కొప్పుకుంది. అప్పు చేసి కట్నమిచ్చింది వాస్తవమే. కాని ఆ అప్పు అమ్మ మాత్రమే తీర్చిందా, లేక నాన్నొచ్చి తీర్చాడా? నేను నా రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రి పగలు పనిచేసి తీర్చాను. ఇవన్నీ నాకిష్టమయ్యే చేశానక్కా. నేను నాకు నచ్చి చేసిన ఇంకొక పని ప్రేమించడం. ఆ అమ్మాయిని ఒక మహారాణిలో చూసుకుందామని అనుకున్నాను. కాని ఏం జరిగింది? నేను తన వెంట పడుతున్నానని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. మీ కాలేజ్లో జరిగిన గొడవ అదే. వాళ్ళమ్మ నాన్నలు తనతో అలా చెప్పించారా, లేక నాలాంటి లేబర్ గాడితో ఉండలేక వెళ్ళిపోయిందా తెలీదు, కాని అదే జరిగింది. జీవితం అంటేనే అలా ఉంటుందిరా. నా జీవితం మాత్రం ఏం గొప్పగా సాగింది చెప్పు? చదువుకోవాలనే కోరికని చంపుకునే పరిస్థితులు. ఎంత చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి చూసి ఆగిపోవాల్సొచ్చింది. పెళ్లంటూ జీవితంలోకి ఒకడు అడుగు పెట్టాడు. చదివిస్తానంటే గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టుగా నమ్మి వెళ్లాను. చివరికి ఏమైంది? కట్టుకున్నవాడు అత్తా కలిసి చిత్రహింసలు పెట్టి నా జీవితాన్ని ఇదిగో ఇలా నడివీధిలో పడేశారు. చెయ్యడానికేముంది? ఆ నరకం కన్నా ఈ నడిరొడ్డే నయం కదా. సరే పద, ఇక ఇంటికి వెళ్దాం అని అనుకొని ఇద్దరూ కలిసి తిరిగి ఇంటికి వెళ్లారు. జయ మౌనంగా ఉంటూ ఎవ్వరితో మాట్లాడకుండా రోజులు గడుపుతూ ఉంది. తన పరిస్థితేంటో కూడా తనకి అర్థం కావటం లేదు. ఏం చేయాలో దిక్కుతోచని జయ మదిలో వేల కొద్ది ఆలోచనలు. ఏ ఆలోచనకి కూడా ఒక మొదలు అంతం లేదు. కాని అన్నీ కలిసి తనని గందరగోళపరుస్తున్నాయి. అందుకే ఆ మౌనం. రోజులు గడుస్తూనే ఉన్నాయి. అలా ఉండగా ఒకరోజు అరవింద్ హడావిడిగా జయ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అక్కా, అక్కా! తమ్ముడు, ఒక్క క్షణమాగు. ఏంటి అంత హడావిడి? అసలేం జరిగిందో చెప్పు. అక్కా, తెలిసిన ఒక ఫైనాన్స్ కంపెనీలో నీ గురించి ఎప్పుడో వారం క్రితం చెప్పాను. వాళ్ళిప్పుడు నన్ను పిలిచి నిన్ను రమ్మని చెప్పమన్నారు. పద వెళ్దాం. వాళ్ళెవరో నన్నెందుకురా రమ్మంటారు? ఎవరు వాళ్ళు? ఎందుకు రమ్మనడం ఏంటక్కా? నీకు ఉద్యోగం రాబోతుంది. ఇలాంటి తిక్క ప్రశ్నలు నన్ను అడిగితే అడిగావులే కాని అక్కడలా మాట్లాడకు. పిచ్చిదానివని పంపించేస్తారు. సరే, త్వరగా పద,
ఇద్దరూ కలిసి కంపెనీకి చేరుకున్నారు. కాసేపటికి కంపెనీ మేనేజర్ రాధిక జయ అరవింద్ని చూసి పిలిచింది. జయ అంటే మీరేనా? మీ తమ్ముడు అరవింద్ మీ గురించి చెప్పాడు. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ మాదొక చిన్న కంపెనీ అమ్మా. ఇక్కడ పెద్ద జీతాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు. నువ్వు కష్టపడి పని చేయగలవని నమ్ముతున్నాను కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ చెప్పాను కదా, ఎక్కువ జీతం ఇవ్వలేను. నీకలా ఓకే అనుకుంటే ఎప్పుడే జాయిన్ అయిపోవచ్చు. మేడం, మీరు నా గురించి ఆలోచించి నాకు ఉద్యోగం ఇవ్వాలనుకోవడమే గొప్ప విషయం. జీతం గురించి ఏ ఆలోచన లేదు. నేను చెప్పుకోవడానికి ఒక ఉద్యోగం ఉంటే అదే చాలు నాకు. తప్పకుండా జాయిన్ అవుతాను మేడం. సంతోషం జయ. ఒక పని చెయ్యి. రేపటి నుంచి ఉదయం 9 నుంచి ఆఫీస్కొచ్చాయి. ఏం చేయాలో ఎలా చేయాలో నేను నీకు నేర్పిస్తాను. సరేనా? అలాగే మేడం. ఒక్క విషయం జయ, ఏ మాట కామాట. నీకిలాంటి తమ్ముడుండటం నిజంగా నీ అదృష్టం. నీకు ఉద్యోగం ఇప్పించడం కోసం ఎంతలా ప్రయత్నించాడో తెలుసా? ఇలాంటి తమ్ముడుంటే ప్రతి అక్క చాలా సంతోషంగా ఉండగలదు. అదంతా ఇప్పుడెందుకులేండి మేడం. అడిగిన వెంటనే పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఉద్యోగం ఇచ్చిన మీలాంటి వాళ్ళు ఎవరున్నారు మేడం ఈ రోజుల్లో? ఆ గొప్పంతా మీదే మేడం. వస్తాం మేడం. మంచిది. జయ, అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రోజు నుంచి జయ తను రోజు ఆఫీస్కి వెళ్తూ రాధిక చెప్పినట్టుగా పనిచేస్తూ తన జీవితంలో జరిగిన సంఘటనల నుంచి కొద్ది కొద్దిగా బయటపడుతూ ఉంటుంది. నెలాఖరులో వచ్చిన జీతాన్ని తన ఇంట్లో అవసరాలకి వాడుతూ తల్లిని కష్టపెట్టకుండా చూసుకుంటూ ఉంటుంది. అలా రోజులు సాగుతూ ఉంటాయి. అలా ఉండగా ఒకరోజు ఆఫీస్ నుంచి జయని అరవింద్ తీసుకెళ్తూ ఉండగా తాగేసి ఎవరితోనో గొడవ పడుతున్న తండ్రిని చూస్తారు. తమ్ముడు, నాన్న ఎవరితోనో గొడవ పడుతున్నారా? అక్కడికి పోని. అక్క, అక్కడందరూ తాగిన వాళ్లే ఉన్నారు. నువ్వు అక్కడికి రావడం అంత మంచిది కాదు. నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్లి నాన్నని తీసుకునొస్తా అని జయని కొంత దూరంలో వదిలేసి అరవింద్ తండ్రి దగ్గరికి వెళ్లాడు. ఆగండి. ఎందుకు గొడవ పడుతున్నారు? నాన్న, ఎందుకు నాన్న ఇలా తాగేసి గొడవలు పడుతున్నావు? ఓహో, ఈయన మీ తండ్రి గారా? భలే తండ్రి బాబు. ఎంత గొప్ప తండ్రో. రోజు రావడం, వాడి దగ్గర వీడి దగ్గర అడుక్కొని తాగడం కాదు, అంతే గొడవ పడటం ఏదైనా రోజు తంతు. ఇలాంటి వాళ్ళెందుకుంటారో ఈ భూమి మీద. భూమికి భారం తప్ప ఇంకేం లాభం లేదు. ఏయ్ పెద్ద మనిషి, మాటలు తిన్నగా రాని. నాన్న, నువ్వురా అని తండ్రిని అక్కడ్నుంచి లాక్కొని వెళ్తాడు. ఏంటి నాన్న ఇలా బుద్ధి లేకుండా? నలుగురికి చెప్పే వయసులో ఉండి నలుగురితో మాటలు పడటం సిగ్గనిపించడం లేదా? నలుగురికి చెప్పాలా? ఏ నలుగురికి చెప్పాలరా? నేను చెప్తే వినేవాళ్లు కూడా ఉన్నారా? ఎవరో వరకు ఎందుకు? మీ అమ్మ వింటుందా? మీ అక్క నువ్వు వింటారా? జీవితంలో కుటుంబం నుంచి దూరంగా ఉండటమే ఓటమి. ఓడిపోయిన వాడి మాట ఎవరు వినాలనుకోరు. అలా కాదు నాన్నా. ఎలా అయినా కాకున్నా అదే నిజం. నేను రాక్షసుండి కాదురా. నాకు ప్రేమలుంటాయి. కళ్ల ముందు పిల్లలుండాలని, కుటుంబం నాతో ఉండాలని నాకు మాత్రం ఉండదా? కాని ఆ అవకాశం నాకు ఆ భగవంతుడివ్వలేదు. ఏమీ లేనోడికి ఏముంటుంది? వ్యసనాలు తప్ప. బుజ్జి మాట్లాడుతూ ఉంటే అరవింద్ నెమ్మదిగా జయ దగ్గరికి తీసుకుని వెళ్తాడు తండ్రిని. నాన్నా, ఒకసారి నా వైపు చూడు నాన్నా. తల్లి, నేను చిన్నప్పటి నుంచి నీకు దూరంగా ఉంటూ నీ జీవితాన్ని ఈ రోజులా తయారు చేశానమ్మా. నీ జీవితంలో జరిగిన ప్రతి పొరపాటుకి నేను కారణం. అన్నింటికీ కారణమైన నేను నిన్నెలా చూడగలను? నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం నాకు లేదమ్మా. ఈ తండ్రిని ఎప్పటికీ క్షమించకు తల్లి. అరవింద్, నాన్నని ఇంటి దగ్గర దిగబెట్టేసొస్తావా? నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను. జాగ్రత్త. సరే అక్క, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి అరవింద్ తండ్రిని తీసుకుని తండ్రి ఉండే ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే జయ తన ఇంటికి వెళ్తుంది. కాని ఆ సంఘటన జరిగినప్పట్నుంచి తండ్రి మాటలు వాళ్ళిద్దరి మనసుల్ని తొలిచేస్తుంటాయి. ఇద్దరూ తండ్రి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఒకరోజు ఆఫీస్లో పనిచేసుకుంటున్న జయ దగ్గరికి పరిగెత్తుకుంటూ అరవింద్ వచ్చాడు. తమ్ముడు, ఏంట్రా ఈ టైంలో ఇలా వచ్చావు? ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? అక్క, అమ్మ నాన్నల్ని కలిపే ఆలోచన వచ్చిందక్క. అమ్మ నాన్నల్ని కలిపే ఆలోచన? ఏంట్రా అది? నాన్న మనల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాడేమో అనే కదా అమ్మ నాన్న నుంచి దూరంగా ఉండి మనల్ని బాగా చూసుకోవాలని అనుకుంది. అవును. నాన్న కూడా మనకి మంచి లైఫ్ ఇవ్వాలనే కదా తనకి చేతనైన పనులన్నీ చేస్తూ
రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు. అవన్నీ లాస్ వచ్చాయనే కదా డబ్బులన్నీ పాడు చేసుకున్నాడని అమ్మకి కోపం. అంటే నాన్న కూడా మన గురించే కదా ఆలోచించేది. అవును, వాళ్ళిద్దరూ విడిపోవడానికి కూడా కారణం మన మీదున్న ప్రేమే అంటావా? అవునక్కా, ఖచ్చితంగా. ఇప్పుడు ఆ ప్రేమనే వాళ్ళకి చూపించగలిగితే కలిసే అవకాశం ఉంది కదా. మాటలు చెప్పడానికి ఇదంతా బాగానే ఉందిరా, కానీ వాళ్ళకి తెలిసేలా ఎలా చేయగలం దానికి కూడా నా దగ్గర ఒక ఆలోచన ఉందక్కా, చెప్తాను. అని అరవింద్ తనకి వచ్చిన ఆలోచనని జయకి అర్థమయ్యేలా చెబుతూ ఉన్నాడు. తమ్ముడు, నువ్వు చెప్తుంటే అమ్మా నాన్నల్ని కలిపే అవకాశం ఉన్నా కూడా అది నీకు నీ జీవితానికి సమస్యగా మారొచ్చురా. నీ జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళని కలపాలని అనుకోవడమేంట్రా? మనకి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళ కోసం మనం ఏమాత్రం చేయలేమా అక్క? నాకు తోచింది ఇదే. నువ్వు నాకు సహకరిస్తావా లేదా నేనే చేసేనా? నాకు భయంగా ఉంది తమ్ముడు. భయమేమీ లేదక్కా, నేను చెప్పినట్టు చెయ్యి చాలు. సరే, ఈ వారం రోజుల్లో మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. దానికి ఏం చెయ్యాలో అవన్నీ నేను చేస్తాను, సరేనా? అని చెప్పి అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కా అక్కా, ఒక్క నిమిషం. అరవింద్ ప్లాన్ చాలా డేంజరస్ అంటున్నావు కదా, అదేం ప్లాన్ అక్కా? అంత డేంజరస్ ప్లాన్ ఇంతకీ వర్కౌట్ అయిందా? అరవింద్ మొండితనం గురించి నీకు తెలీదు ప్రియా. వాడు ఏదైనా అనుకునే ముందే 1కి 100 సార్లు ఆలోచిస్తాడు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడా ఇక ఎవ్వరు చెప్పినా వినడు. అది వాడు ప్రేమించిన అమ్మాయి కోసం చేసిన పనుల్లో అయినా, నా పెళ్లి విషయంలో నాతో ప్రవర్తించిన తీరులో అయినా, నాకు ఈ ఉద్యోగం వచ్చే దాంట్లో అయినా నీకు కనిపించే ఉంటుంది. ఇప్పుడు అమ్మా నాన్నల్ని కలిపే విషయంలో కూడా అంతే. ఇంతకీ ఏం చేశాడక్కా? మీ అమ్మా నాన్నల్ని ఎలా కలిపాడు? కొద్ది రోజుల క్రితం అరవింద్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, గుర్తుందా? అవును, అమ్మాయి తను ప్రేమించిన అమ్మాయిని టీజ్ చేశాడని వాళ్ళమ్మ నాన్న కంప్లైంట్ ఇచ్చారు అని పోలీసులు అన్నారు కదా. అమ్మాయి వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు అరవింద్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిందంతా నిజమే. కానీ అదంతా అలా జరిగేలా చేసింది అరవింద్. అరవిందా? వినడానికే ఏదోలా ఉందక్కా. అవును ప్రియా, ఏదోలా ఉన్నా ఇదే నిజం. అరవింద్ ప్రేమించిన అమ్మాయి తండ్రి అరవింద్ దగ్గరకొచ్చి, నీకంటే ధనవంతుడు, గుణవంతుడు, ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అమ్మాయికి భర్తగా వస్తే నువ్వేం చేస్తావని అమ్మాయి తండ్రి అడిగిన మాటకి అరవింద్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడక్కా? సార్, మీరు మీ అమ్మాయిని చిన్నప్పటి నుంచి గుండెల మీద పెట్టుకుని పెంచుంటారు. ప్రపంచంలో తల్లిదండ్రులు ఇచ్చిన దానికంటే స్వచ్ఛమైన ప్రేమని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. నేను అమ్మాయిని అందం చూసో గుణం చూసో ప్రేమించుంటా, కానీ అవన్నీ అలవర్చుకుంది మీ పెంపకం వల్లే. నేను మీ అమ్మాయిని ప్రేమించాను సార్, కానీ మీకంటే అయితే ఖచ్చితంగా కాదు. గుండెల్లో పెట్టుకొని ప్రేమించి మీకు మీ అమ్మాయి ఎక్కడ సంతోషంగా ఉంటుందో తెలీదని నేనెలా అనుకుంటాను సార్? ఆ అమ్మాయి ప్రేమించిన ఆ అబ్బాయికి అమ్మాయిని ఇవ్వకూడదని ఈగోలో పేరెంట్స్ ఉంటారని నేనెప్పటికీ అనుకోను. నాకంటే డబ్బున్నోడా, ఇంకా ఎలాంటి అలవాట్లు వాడికి ఉన్నాయో నాకు తెలీదు సార్. నేను మీ అమ్మాయిని ప్రేమించిన విషయం మీకు చెప్పాను. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే. ఎందుకంటే మీరు తన భవిష్యత్తు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి. వస్తాను సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అమ్మాయి తండ్రి అరవింద్ ఆపి, నీ మాటలు నీ గుణాన్ని చెప్తున్నాయి బాబు. నీ మాటల్లో ఏదో లోతన బాధ ఉందని నాకనిపిస్తుంది. ఇంత మంచివాడిని కాదని వేరే వాడికిచ్చి నా కూతురి గొంతు కోయలేను. కాని ఇలా ఉద్యోగం లేనివాడికి, బాధలో ఉండేవాడికి కూడా నా కూతుర్నివ్వలేను. నేను నీకు 6 నెలలు సమయం ఇస్తున్నా. ఈ 6 నెలల్లో నీకు ఏ రకమైన సహాయమైనా చేయడానికి నేను సిద్ధమే. కాని 6 నెలల ఒక రోజు తర్వాత నీ చేతిలో మంచి ఉద్యోగం ఉండాలి. నీ మాటలో బాధ దూరమవ్వాలి. ఆ 2 జరిగితేనే నా కూతురితో నీకు పెళ్లి. లేదంటే ఒక తండ్రిగా నేను, మంచి ప్రేమికుడిగా నువ్వు తీసుకునే నిర్ణయం ఇద్దరినీ బాధ పెట్టేలా ఉండక తప్పదు. అక్కా, నాకు ఇప్పుడు అర్థమైందక్కా. ఆ రోజు అమ్మాయి తండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అరవింద్ చెప్పడం వల్లన్నమాట. అవును, అతను కంప్లైంట్ ఇవ్వడం వల్లే పోలీసులు అరవింద్ని తీసుకుని వెళ్లి తల్లిదండ్రుల్ని రమ్మన్నారు. అరవింద్ చేదాటిపోతున్నాడేమో అన్న అనుమానంతో అమ్మా నాన్న కలిసిపోయారు. అమ్మో, ఇంత జరిగిందా అక్కా? కాని అమ్మా నాన్న కోసం ఎంతలా ఆలోచించే మీరు వాళ్ళకి పిల్లల్లా పుట్టడం వాళ్ళ అదృష్టం అక్కా. అక్కా, ఒక్కసారి మీ ఇంటికెళ్దామా? మీ అమ్మా నాన్నల్ని కలవాలనుకుంటున్నాను. తప్పకుండా వెళ్దాం అని ప్రియని తీసుకుని ఇంటికి వెళ్ళింది జయ. ఇంటికి వెళ్లేసరికి బుచ్చి మల్లిక ఏదో విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.
వాళ్ళిద్దరూ జయని చూడగానే, జయ, చూడు తల్లి, మీ అమ్మకి మా తరపు వాళ్ళంటే ఎంత చులకనో. మా చిన్నమ్మ కూతురు నా చెల్లి, దానికి ఒక కొడుకున్నాడు. వాడికొక సంబంధం వచ్చింది. పెళ్లి చూపులయ్యాయి, మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. ఇంట్లో వాళ్ళు సంబంధం ఒప్పుకున్నారు. అయినా కూడా వాడు మాత్రం అమ్మాయి తనతో నేరుగా పెళ్లి చేసుకోవడం ఇష్టమంటేనే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడు. ఆ అమ్మాయేమో వాడిని కలిసేది లేదు, కనీసం వాడితో మాట్లాడేది కూడా లేదు. కానీ వాడి ఆలోచన మంచిదైనప్పుడు అమ్మాయికి కొంత టైం ఇవ్వరా అని నేనంటున్నారు. మీ అమ్మ మాత్రం మాదంతా తాగుబోతు సంతంట, వాడు తాగేసి ఏదో అనేసి ఉంటాడని అంటుంది. నేను తాగాను, కాదనను. కాని మీకోసం మీ అమ్మకి మాట ఇచ్చిన తర్వాత ముట్టుకున్నానా? అవునా? నేనెప్పుడు అతన్ని చూడలేదు నాన్నా. ఇంతకీ అతనేం చేస్తుంటాడు? అబ్బాయి నీకు మరిదవుతాడమ్మా. కొంచెం దూరం బంధుత్వమే, కాని ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి మీ నాన్న అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు, అందుకే ఆమెకు మీ నాన్న ఎలా అంటే అలా అని మల్లిక మాట్లాడుతూ ఉంటే ప్రియ జయని పక్కకి తీసుకుని వెళ్తుంది. అక్కా, ఇదేంటక్కా, అన్ని సంబంధాలు ఇలానే ఉంటాయా? అమ్మ చెప్తుంటే నా గురించి చెప్తున్నట్టే అనిపించింది తెలుసా? నాకు అదే అనిపించింది. సరే, ముందు లోపలికి వెళ్దాం పదా అని ప్రియని ఇంట్లోకి తీసుకుని వెళ్లి పరిచయం చేస్తుంది జయ. తరువాత కాసేపటికి ఆ అబ్బాయి గురించి తెలుసుకుంటే అతనెవరో కాదు, ప్రియా పెళ్లి చూపులకి వచ్చిన కృష్ణనే. ప్రియా, నిన్ను ప్రేమించినవాడు నీకోసం నిన్ను వదిలేసుకున్నాడు. నిన్ను చేసుకోబోతున్నవాడు నీ మనసుని అర్థం చేసుకోవాలని నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా సరే ఈ పెళ్లికి నేను నిన్ను ఒప్పించి తీరుతాను. ఆఫీస్ చెల్లివి, ఇప్పుడు నాకు నిజంగానే చెల్లివ్వబోతున్నావన్నమాట అని తనలో తాను అనుకుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అరవింద్ తన తల్లిదండ్రులు కలిసి ఉండటంతో చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మాయి తండ్రికిచ్చిన మాట ప్రకారం చిన్న ఉద్యోగమే అయినా చక్కగా చేసుకుంటూ ఉన్నాడు. అరవింద్లో వచ్చిన మార్పు చూసి అమ్మాయి తండ్రి సంబంధం మాట్లాడడానికి ఇంటికొచ్చాడు. నాకన్నీ రకాలుగా మీ అబ్బాయి నచ్చాడండి. మనకంటే ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. దానికి కూడా కాదనలేం కదా. అందుకే నేను సంబంధం కలుపుకుందామని వచ్చారు. దీనికి మీ సమాధానం కూడా ఏంటో చెప్తే. వాళ్ళు ప్రేమించుకున్నారు, మీరు ఒప్పుకున్నారు, కాదనడానికి ఏముందండి? సార్, నాన్న, నాది ఒక్క మాట. అక్కకి పెళ్లి జరగకుండా నేను పెళ్లి చేసుకోను. సార్, ఈ విషయం నేను మీ అమ్మాయి కూడా చెప్పాను. తాను కూడా ముందు అక్క పెళ్లి చేద్దామని చెప్పింది. నిజంగా చెప్పాలంటే ఏదైనా కట్నం అనుకోండి సార్. ఇంతకు మించి నాకు ఇంకే కోరిక లేదు. సరే, అలాగైతే మీకు ఏ అభ్యంతరం లేదంటే మా అన్న కొడుకున్నాడు. నాకు కొడుకులు లేరని నా కొడుకులా పెంచాను వాణ్ణి. మీకు ఇష్టమైతే వాడితో జయ పెళ్లి చేద్దాం. అక్క తమ్ముళ్ళకి ఒకేసారి ఒకే మండపంలో పెళ్లి చేద్దాం. ఏమంటారు? అని అనగానే అందరి మొహాల్లో నవ్వులొచ్చాయి. తరువాత బుజ్జి మల్లిక వెళ్లి జయకి చెప్పిన అబ్బాయిని చూడటం, అతనితో మాట్లాడటం చేస్తారు. ఇదిలా ఉండగా జయ ఎలాగోలా చేసి కృష్ణతో ప్రియని పెళ్లికొప్పించింది. జయ అరవింద్ల పెళ్లిళ్లు ఒకే రోజు ఒకే మండపంలో ఎంతో అట్టహాసంగా జరిగాయి. తరువాత కొద్ది రోజుల్లోనే ప్రియా పెళ్లి కృష్ణతో జరిగింది. అలా ఎన్నో కష్టాల తర్వాత వాళ్లందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పటి వరకు చూసిన వాళ్లందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఇది నా కథ. కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చాను కదా, ఇక్కడ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను తమ్ముడు కలిసి ఓపెన్లో చదవాలని అనుకున్నాం. ఫీజు కూడా కట్టేశాం. ఈసారైనా చదువు పూర్తి చేయగలనో లేదో చూడాలి. నా కథ మొత్తం పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. నా కథని కొంచెం కొంచెంగా చెప్పాను కదా. పూర్తి కథ ఒకేసారి కావాలంటే ఫుల్ స్టోరీ అని కామెంట్ పెట్టండి. 2-3 రోజుల్లో పూర్తి కథని ఒకే వీడియోలో తీసుకుని మీ ముందుకొస్తాను. ఉంటానండి. బాయ్.